ఇరాన్ మధ్య భీకర యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరు దేశాలు మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లోని అణ్వాయుధ కేంద్రాలు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గురువారం అర్ధరాత్రి, శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులకు పాల్పడింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో పెద్ద ఎత్తున దాడులకు దిగింది. అణు సైనిక స్థావరాలతో పాటు సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మొహమ్మద్ బాఘేరీ, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేనేజర్ జనరల్ హుసేన్ సలామీ సహా కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. అయితే ఈ దాడుల్లో మొత్తం 78 మంది పౌరులు మరణించగా 329 మంది గాయపడినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఇది ఎప్పటికి ముగిసిపోతుందో తెలియడం లేదు. ఇప్పటికే ఈ దారుణం వల్ల రెండు దేశాలకు చెందిన వేలాది మంది సైనికులు చనిపోయారు. లక్షల కోట్లలో నష్టం వాటిల్లింది. ఇటీవల జరిగిన దాడిలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. ఉక్రెయిన్ పై అదే స్థాయిలో దాడి చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మర్చిపోక ముందే ఇటీవల కాలంలో అమెరికా సిరియాపై బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనాపై, దాని శత్రు దేశాలపై ఒక్కసారిగా విరుచుకుపడింది. పాలస్తీనాకు సహాయం చేస్తున్న ఇతర దేశాలపై కూడా తీవ్ర స్థాయిలో బాంబుల వర్షం కురిపించింది. హమాస్ ఉగ్రవాదులపై కూడా రెచ్చిపోయింది. బీభత్సంగా దాడులు చేస్తూ మట్టు పెడుతోంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ మరో భీకర దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులకు పాల్పడింది. తమ శత్రు దేశం పాలస్తీనాకు సహాయం చేస్తోందని, తమపై కుట్రకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందువల్లే ఇరాన్పై దాడులు చేసింది. ఇక ఆ దేశానికి తీవ్ర స్థాయిలో నష్టం కలుగచేసింది. ముఖ్యంగా ఇరాన్ దేశంలోని ప్రధాన నగరాలలో ఇజ్రాయెల్ డ్రోన్ల సహాయంతో దాడులు చేసింది. క్షిపణులు ప్రయోగించి భారీ స్థాయిలో నష్టం కలుగచేసింది. ఇది ఇరాన్ దేశానికి తీవ్ర స్థాయిలో నష్టం కలుగజేసింది. దీంతో ఇరాన్ తీవ్రంగా స్పందించడానికి రెడీ అయింది. ఇంకోవైపు ఇజ్రాయెల్ నుంచి ఇరాన్కు కూడా ప్రతిఘటన తప్పదు. అత్యంత పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్కు ఉంది. ఈ రెండు దేశాల మధ్య వార్ మరింత ముదిరితే ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. కొన్నేళ్లుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. ఇరాన్ నిర్వహిస్తున్న అణు కార్యక్రమం, హిజ్బుల్లా, హమాస్, హౌతీల వంటి ఉగ్ర సంస్థలకు మద్దతు ఇవ్వటం ఇజ్రాయెల్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్పై రహస్య, బహిరంగ దాడులు చేస్తోంది. 2024 అక్టోబర్లో ఇరాన్ ఇజ్రాయెల్పై 180 క్షిపణులతో దాడి చేయడం ఉద్రిక్తతలకు మరింత పెంచింది. 2024 అక్టోబర్లో ఇరాన్ ఇజ్రాయెల్పై 180 క్షిపణులతో దాడి చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడులకు ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, ఇరాన్ డోమ్ వ్యవస్థ ఈ దాడులను అడ్డుకున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య నేరుగా యుద్ధం జరిగే అవకాశాన్ని పెంచుతున్నాయి. ఈ దాడులు, ప్రతిదాడులు మరో యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే గాజా, లెబనాన్, యెమెన్లలో ఇజ్రాయెల్ ఆపరేషన్లు కొనసాగుతుండగా ఇరాన్తో నేరుగా యుద్ధం అంటే ప్రపంచ శాంతికి ముప్పుగా మారడం ఖాయం. ఇరాన్కు పశ్చిమాసియాలోని చాలా ముస్లిం దేశాలు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. గాజా, లెబనాన్, యెమెన్, టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ కూడా ఇరాన్కు అండగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇకపోతే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఇంటి సమీపంలో వైమానిక దాడులు జరిగినట్లు తెలిసింది. రాజధాని టెహ్రాన్లోని ఖమేనీ నివాసం సమీపంలో వైమానిక దాడులు జరిగాయి. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసిన సంగతి తెలిసిందే. 1980లో జరిగిన ఇరాన్, ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్ అణు స్థావరాలు, క్షిపణి కేంద్రాలపై జరిగిన పెద్ద దాడి ఇదే. ఖమేనీ నివాసంలో దాడి జరగడంతో తొలుత సోషల్ మీడియాతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఖమేనీని ఇజ్రాయెల్ చంపేసిందంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఖమేనీ నివాసానికి సమీపంలో దాడులు చేయడం అంటే అదొక వార్నింగ్ అనే చెప్పుకోవాలి. నిజానికి ఇజ్రాయెల్ తలుచుకుంటే ఏదైనా చేయగలదని చాలాసార్లు రుజువైంది. అమెరికా సపోర్ట్ ఫుల్గా ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్తో జరుగుతున్న పోరాటంలో పై చేయి సాధిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.